హాయ్! హలో! నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. ఫైనల్‌గా 'మాస్ జాతర' మూవీ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పడం జరుగుతోందిప్పుడు. దానికంటే ముందు మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబులు చేయించండి. వీడియోస్‌కి లైక్ చేయించండి. సినిమా నాకు చూడగానే ఒకటే అనిపిచ్చింది. సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటది. ఏజెన్సీ ఏరియాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అక్కడ స్టార్ట్ అయ్యి విలన్ కంటిన్యూషన్‌లో విలన్ దగ్గర ఒక భోజనం సీక్వెన్స్ ఒకటుంటది. సినిమా ఓవరాల్ మూవీలో ఆ ఒక్క సీక్వెన్స్ తప్పించి మిగతాదంతా రొట్టె. ఏం లేదు. రొట్ట అంటే నేనేమి రెగ్యులర్‌గా ఫార్మాట్ దాని గురించి చెప్పట్ల. అంటే ద వే ఆఫ్ టేకింగ్ అనేది ఏదైతే ఉందో ఆఫ్‌కోర్స్ 'రవితేజ' గారు బానే చేశారు. డైరెక్షన్ పరంగా ఆ 2, 3 సీక్వెన్స్‌లు వర్కౌట్ అయినట్టు నాకింక మిగతా ఏ సీక్వెన్స్‌లు వర్కౌట్ అవ్వల. కంపేర్డ్ టు ఓవరాల్ ఫిల్మ్ ఆ 2 సీక్వెన్స్‌లు అదరగొట్టేసింది. దాని తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉంటే క్లైమాక్స్ ఒకటి బావుంది. అండ్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అనంటే ఈ సినిమాకి 2 సిట్యుయేషన్స్. 2 ఏంటి అనంటే ముఖ్య కారణం శ్రీలీల. అసలా ఆవిడని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది నాకు అర్థం కావట్ల. అంటే డాన్స్ చేస్తుందని చెప్పి తీసుకుంటున్నారా? లేదంటే యాక్టింగ్ తోపని అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్ల. యాక్టింగ్ తోపు అని అనుకుంటే మటుకు ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకు అనంటే అసల చాలా ఓవర్ రేటెడ్ అనమాట. నాకు ఆవిడ యాక్టింగ్ చిరాకు. అంటే అంత అసలు ఏమీ లేదు. యాక్టింగ్ రాదు, బొక్క రాదు. యాక్టింగ్ ఏదో డాన్స్ కోసం తీసుకుంటున్నారనే ఫీలింగ్ అనమాట. సో, ఆవిడ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. పర్సనల్‌గా ఆవిడ వల్ల సినిమాకి ఏమి లాభం లేదు. ఫస్ట్ హాఫ్‌లో ఏదో ఒక సాంగ్ వస్తుంది. సెకండ్ హాఫ్‌లో 2 సాంగ్స్ వస్తుంది. అంతే ఇంక లేదు. ఇంక ఆ మాత్రం దానికి వేస్ట్ ఇంక ఆవిడ. అండ్ రెండో మేజర్ డ్రాబ్యాక్ చాలా మందికి ఇది చాలా డౌట్ అనిపించొచ్చు. ఎందుకు అనంటే మ్యూజిక్. 'భీమ్స్' అస్సలా ఆ పాటలు ఎంత వరస్ట్‌గా ఉన్నాయంటే థియేటర్‌లో చూస్తుంటే, ఆ పాటల సంగతి పక్కన పెట్టండి. బీజీఎం ఎందుకంత ఓవర్‌లోడెడ్ ఎనకాల సరే బీజీఎం ఇచ్చారు తప్పులేదు. ఆ బీజీఎం ఒకటే ఇచ్చుంటే అద్దిరిపోయేది. ఎనకాల భీమ్స్ వాయిస్‌తో పాటు వస్తుందనమాట బీజీఎం. అన్నట్టుగా వస్తుంది. ఎంత ఇరిటేషన్ దొబ్బిందంటే ఆ సౌండ్ సిస్టమ్ నేనెళ్ళిందే డాల్బీ. చిరాకు దొబ్బింది. చెవులు గందరగోళం ఎక్కువైపోయి ఇంట్రెస్ట్ లేకుండా గందరగోళంగా తయారయ్యి, సినిమా చూసే మూడు, ఉత్సాహం అంతా సర్వనాశనం చేసేసింది అక్కడే. ఇంతేనా సినిమా గురించి చెప్పాలి అనంటే నేను ఒకటే చెప్తా. లేదు నేను మాస్‌ని ఫుల్‌గా ఎలా ఉన్నా సరే ఎంజాయ్ చేసేస్తాను అనంటే వెళ్ళండి థియేటర్‌లకి తప్పకుండా. కానీ నాకింత ఓవర్‌లోడెడ్ మాస్ ఉండి, ఓవర్ రేటెడ్‌గా ఉంటే నాకు నచ్చదు అనుకుంటే థియేటర్‌లకెళ్ళడం వేస్ట్. ఓటీటీకొచ్చిందో చూసుకోండి. ఫైనల్ రివ్యూ నాకైతే సినిమా నచ్చలేదు. ఆ ఒక్క ఏజెన్సీ సీక్వెన్స్ తప్పించి. నేను అంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలా. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకెళ్ళ. మంచి మంచి సినిమాలు తీయండి సార్ ప్లీజ్. రవితేజ గారు. మీరు కమర్షియల్ ఫిల్మ్ నాకు తెలిసి మీది లాస్ట్ హిట్ 'ధమాకా' అనుకుంటా. నాకు లాస్ట్‌లో మీరు చేసిన సినిమాల్లో నచ్చిన సినిమా లాస్ట్ హిట్ నా దృష్టిలో 'క్రాక్'. 'క్రాక్' తర్వాత ఇంకే సినిమా మీరేం సరిగ్గా తీయలా. వేస్ట్ ఇంకా. ఏ సినిమాలు తీసినా కూడా అన్నీ పడుకోబెట్టే సినిమాలే తీశారు. 'ధమాకా' కూడా నాకు నచ్చల. ఇంకా నేను ఇంకేం చెప్పదలుచుకోలా. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకెళ్ళ. బై.